ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా, వాళ్ళు అమ్మిందే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఏమేమి అమ్ముతున్నారన్నా? పక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా, ఇక్కడ అమ్మేది వీళ్ళ సొంత బ్రాండ్లట. ఇదో లిక్కర్ మాఫియా, భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదుగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది. వాస్తవం కాదా? ఆఖరికి లిక్కర్ కూడా నాసి రకం. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఆ నాసి రకం లిక్కర్ తాగి. గుండె కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక్క హెల్త్ చెకప్ లేదు, ఓన్లీ క్యాష్ అట కదా. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఆఖరికి చూస్తే పక్క రాష్ట్రాలలో 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా. అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు, ఎలక్ట్రిసిటీ అయితే 7 సార్లు పెంచారు, గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్, ఏదైనా చక్కెర, నూనె ఏదైనా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం చెప్తున్నారు? మేము బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కితే మీరు ఇచ్చేదెంత, మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదెంత? ఒక చేత్తోనేమో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తోనేమో వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా తల్లి? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, యువకులు ఉన్నారే, ఉద్యోగాలు వస్తున్నాయా నాన్న? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు? సిగ్గులేదా? 7,000కే ఇచ్చావు నోటిఫికేషన్లని ఆ రోజు ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి కాకుండా ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా 5 సంవత్సరాల తర్వాతనా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరం నిద్రపోయాడు కదా. 4.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అది అయ్యేదా సచ్చేదా? వస్తున్నాయా ఉద్యోగాలు? ఆఖరికి మన బిడ్డలైతే 10,000 రూపాయలకు, 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసుకుని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎవరిని ఆదుకుంది వైసీపీ ప్రభుత్వం? అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా? ఉన్నాడా? వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ. వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు. అందుకే చెప్తున్నా, మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేడు. మీరందరూ ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మనకు ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. 10 సంవత్సరాలు చూసాం. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వైసీపీకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆంధ్ర రాష్ట్రం జాతకమే మారిపోతుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన
ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు, రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల్లాగా కాంగ్రెస్ పార్టీ కూడా సాచురేషన్ పద్ధతిలో 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4000 రూపాయలు పెన్షన్, 6000 రూపాయలు వికలాంగుల పెన్షన్ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈ అక్క చెల్లెలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 833 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద ఇల్లు గడవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన శైలజనాథ్ అన్న గారిని ఆశీర్వదించాలి. ఎంపీ అభ్యర్థిగా మల్లికార్జున అన్న గారిని ఆశీర్వదించాలి. హస్తం గుర్తు మీద ఓటేయాలి. అన్న ఆశీర్వదించండి. అన్న మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మీరు ఒక